సార్ ఒక్కసారి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ ట్రెండ్ తీసుకున్నాడు అనేది. బాబుజీ గారు నమస్తే. నమస్తే అండి. బాబుజీ గారు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ సిరీస్ ఆఫ్ కామెంట్స్ లేదా ఒక విద్వేషపూరితమైన చర్యలు, ప్రసంగాలు, మాటలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఎందుకు ఈ ఎజెండా ఎత్తుకున్నారు వీళ్ళు? ఈ స్ట్రాటజీని ఎందుకు అమలు చేస్తున్నారు అనుకోవచ్చు? తప్పనిసరిగా వికే గారు ఎందుకు ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే, వాళ్ళు అనుకున్నది ఊహించిన దానికంటే వేగంగా ప్రభుత్వాన్ని పరిగెట్టించడంలో కానీ, పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో కానీ, ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన సాగాలి, లేకపోతే రాజకీయ కక్షలు లేవు అని అనుకోవడంలో కానీ చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి అడుగులు వాళ్ళకి రుచించట్లేదు. ఉదాహరణకి ఈరోజు మిట్స్ పిలానీ లాంటి సంస్థ 1000 కోట్ల రూపాయలతోటి ఒక ఇన్స్టిట్యూట్ పెడతానంటుంది అని అంటే, ఇది ఎవరు ఊహించరు, ఎవరు దీన్ని డినై చేయలేరు. మరి జగన్మోహన్ రెడ్డికి కావాల్సినది ఈ రాష్ట్ర అభివృద్ధి కాదు. ఈ రాష్ట్రం అమ్మో రేపు ప్రమాదంలో పడిపోద్దేమో, మనం ఇక్కడ పెట్టుబడి పెడితే మళ్ళా నష్టపోతామేమో, రేపు జగన్ వస్తే మనల్ని తరిమేస్తాడేమో అని అనుకోవాలి. కాబట్టి అరాచకమే రాజకీయంగా, అరాచకమే ప్రజాస్వామ్య వ్యవస్థగా, అరాచకమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అనే అంత పెద్ద స్థాయిలో రావాలనుకుంటే వీళ్ళు తిడతారు, తిడితే ఇంకొంతమంది దాడి చేస్తారు, దాడి చేస్తే మళ్ళా వాళ్ళు దాడి చేస్తారు. ఇది పెద్ద పని, ఇది పత్రికలకి మీడియాకి ఇది ఒక పెద్ద ముడిసరుకు. ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇలా అయిపోయిందని చెప్పి గౌకేకలు వేయొచ్చు, తర్వాత విషయం చిన్నదైనా పెద్ద రాద్ధాంతం చేయొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారనే అభిప్రాయాన్ని దేశం అంతా తీసుకెళ్లడం కోసమనే జగన్మోహన్ రెడ్డి తన మనుషులకి ఈ రకమైన సంకేతాలు ఇవ్వడం జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉండకూడదు. ఇది వాళ్ళ ఎజెండా. లేకపోతే పెడనలో పేరునాని అన్ని రకాల పేలాపనలు పేలాల్సిన అవసరం ఏంటి వచ్చింది? పవన్ కళ్యాణ్ పైన కానీ, చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లేకపోతే లోకేష్ గారి పైన కానీ, మళ్ళా అది కాకుండా మళ్ళా కొల్లు రవీంద్ర గారి పైన కానీ, చివరికి అయ్యన్న పాత్రుడి గారి మీద కదా ముసలాయన అని చెప్పని. ఇంత అవసరమా? నీ తాత తండ్రుల దగ్గర నుంచి నీకున్నటువంటి రాజకీయ నేపథ్యం ఏంటి? మీరు ఏ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నారు? అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు మార్కెట్ యార్డ్ పర్యటన దగ్గర నుంచి, లేకపోతే అంతకుముందు తెనాలిలో ఆ గంజాయి అదేదో ఉంది కదా ఆ గొడవ, దాని దగ్గర నుంచి కానీ, లేకపోతే సత్తెనపల్లి వాళ్ళ కార్యకర్త వ్యవహారం, అప్పుడు ఒక అతను సింగయ్య ఆయన కారు మీద ఎక్కడం కానీ, ఇప్పుడు తర్వాత పొదిలి తర్వాత అంతకుముందు గుంటూరు మార్కెట్ యార్డ్ కానీ, నిన్న కాక మొన్న బంగారుపాళ్యం కానీ, ఇప్పుడు పేర్ని నాని ఎపిసోడ్ కానీ, తర్వాత మొండితోక జగన్మోహన్ రావు ఎపిసోడ్ కానీ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎపిసోడ్ కానీ,